స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. ఎవరయ్య మీరు? ఏంటిది? ఎవరు అసలు మీరు? అరే అక్కడ హోలీ చేసుకుంటున్నారా? పదరా. అందరూ అంటుంటారు టైం కలిసి వస్తే లైఫ్ కలర్ఫుల్గా ఉంటుందని, కానీ నా లైఫ్ ఇంత తొందరగా ఇలా కలర్ఫుల్గా ఉంటుంది అనుకోలేదు. సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, హోలీ కదా. యాక్చువల్లీ ఇలా జరుగుతుంది అనుకోలేదండి. బయటకు వస్తే ఇదంతా కామనే కదా. ఐ యామ్ సందీప్. ఐఎమ్ శృతి. ఎటు చూసినా ఆ అమ్మాయే కనిపిస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తానే ఏంటో. ఎరా వైరస్, ఎందుకులా ఇలా తాగి రోడ్డు మీద తిరుగుతావు? శుభ్రంగా ఇంట్లో పడుకోవచ్చు కదా. అసలు మా నాన్న ఏమన్నాడో తెలుసా? తాగినప్పుడు ఊగమన్నాడు, తూగమన్నాడు. అవసరమైతే నీలాంటి 2 పేకమన్నాడు. ఎందుకు అలా తాగుతావు? నువ్వు తాగుడు మానవా నువ్వు? ఏ ఎందుకు మానాలి? నేను మాను. నేను ఎవరిని? వైరస్. వైరస్ ఎవరి మాట వెండో ఈ వైరస్ని ఎవరూ మార్చలేరు. వీడి కర్మ, వీడి బాగుపడ్డు. ఉదయాన్నే బ్రష్ చేయలేదు అనుకుంటా. వేస్ట్ ప్లేస్. అలా వస్తే సిలిండర్లో ఉన్నాడు, గ్యాస్ లీక్ చేశాడు. వీడేంటి నా చుట్టూ తిరుగుతున్నాడు? వెరీ కామెడీ ఫేస్. వెరీ డేంజరస్ ఫేస్. మణిగారు అబ్బా ఏంటి డబ్బా రేకుల అరుపు? ఏంటండి అలానే సార్? నువ్వు ఎప్పుడైనా మెలిగే పిలిచావే నన్ను? మా అమ్మాయి ఫోన్ చేసిందండి, ఉద్యోగం వచ్చిందని. చక్రి అన్న ఫోన్ చేశాడేమో. మా అబ్బాయికి ఎప్పుడెవరు గుర్తొస్తారో తెలీదు, కానీ వాడు చూపించిన ప్రేమ మాత్రం ఎవ్వరూ చూపించలేరు. పిచ్చి వెధవ, ఏం చేస్తున్నాడో ఏంటో. దీని అమ్మ జీవితం కొద్దిగా నేత్రానందం లేకుండా పోయింది. బాబో ఈడ వచ్చాడంటే నా మైండ్ దొబ్బుతాడు. చక్రి హలో, చెప్పరా. ఏంటి ఈ గోలా? మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి.
థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ రండి. మొబైల్సే అబ్బా, ఇప్పుడే దిగిన చైనా పీస్ లాగా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే అబ్బో ఇంక జీవితంలో మరి పెట్టవసలేదు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, బలవిరణాయ హాయ్ నమో, బలాయ హే ప్రమదాయ నమః. డూ యూ ఐడెంటిఫై మీ? ఐ యామ్ సందీప్. యా మనస్సంకల్ప సిద్ధిరస్తు. జ్యేష్ఠాయ నమో, రుద్రాయ నమః. ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్. ఈ అమ్మాయిని మిస్ అయితే నా లైఫే వేస్ట్. తినే నా వైఫ్ అని ఊహించుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అదే నిజమైతే సారీ దేవుడా. లక్ష్మీవరం గుడికొచ్చారా? ఇదేంటి సైలెంట్గా ఉంది? అనవసరంగా స్లిప్ అయింది. చాలా టెన్షన్ ఉంది. ఏమైనా మాట్లాడమ్మా తల్లి. యా ఇంకేంటి? మీరే చెప్పాలి. వెళ్దామా?
థ్యాంక్ యూ. ఐఎమ్ నీతు. నాకెందుకు థ్యాంక్స్ చెప్పారు? నేను మీకు చెప్పాలి కానీ. పడిపోతున్న మన ఇండియన్ గ్రేట్ ఫ్లాగ్ని పట్టుకునే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పా. బై ద వే ఐఎమ్ చక్రి. ఓకే బాయ్. ఒరే దీపు, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇంకా నీ లైఫ్ సాంగ్ కనెక్ట్ అయినట్లే. నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఒక్కడే అనుకున్నాను, రెండోడికి కూడా అంటుకుందా ఈ జబ్బు. హ. మీకు అంత సీన్ లేదురా, మీరు ఇంకా అప్రెంటిస్ రా. ఎలాంటి రా ఎలాంటి వెళ్ళి డ్రీమ్ సాంగ్ వేసుకోండి. హ. అయినా ఇలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూడలేదు వాడో వేస్ట్ గాడు. బాబు. ఫస్ట్ నేను కూడా మీలాగే ఫ్రెషే, కానీ లవ్లో పడి ఇలా వేస్ట్ అయ్యాను. అందరూ నీలా ఉంటారని ఎలా అనుకుంటున్నారా? ఓకే సార్, అది చూద్దాం. పోదా పదరా, ఇది ఎక్కడ ఉంటే మైండ్ దొరుకుతాడు. రా 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 పోండి రే పోండి, మిమ్మల్ని వద్దండి రే, మిమ్మల్ని ఫాలో అవుతాను రే. అదే నా డ్యూటీ. అయితే తాయి చావరా. తాగుతా. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ సార్, దయచేసి నా ఒంటరిగా వదిలేయండి. హాయ్ నీతు. హాయ్, గుడ్ మార్నింగ్. కూర్చో. అయితే ఇంట్లో లేడీస్తో ప్రాబ్లం అన్నమాట. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? మరి లేకపోతే ఏంటి సార్, మీ ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ టైంకి శుభ్రంగా సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని దేవుడి గదిలో ఒక చేత్తో హారతి మరో చేత్తో గడ్డలు పట్టుకొని ఉండాలి. కానీ మీలా ఇలా సముద్రం అడ్డును కూర్చొని వచ్చే పోయే కెరటాలను ఎవరో చూడరు. ఏంటి సార్? ఏం చేయమంటారు సార్? ఎవరికైనా చనిపోయాక నరకం కనిపిస్తుంది, కానీ మా ఇంట్లో నేను బతుకుండగానే నాకు నరకం కనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితి తెలిసింది కూడా ప్రతిదానికి వేధిస్తూనే ఉంటారు సార్. నాకు చాలా కోపం వస్తుంది. సార్ మీకు ఒకటి చెప్తాను, వింటారా? మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి తిన్నంగా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఆఫీస్కి రెడీ అయ్యి ఎప్పట్లాగా ఆఫీస్కి బయలుదేరండి. వెళ్తూ వెళ్తూ మీ ఆవిడకి కన్ను కొట్టండి, మీ అమ్మాయికి నవ్వుతూ బాయ్ చెప్పండి. మీరు అలా చేసి చూడండి సార్, మీరు సాయంత్రం వచ్చేసరికి కోపంగా చేసే పనులన్నీ నవ్వుతూ చేస్తారు. భోజనం చేసినప్పుడు బుజ్జగిస్తూ నవ్వుతూ అడుగుతారు. అంటే అడగడం మాత్రం మానరా? ఇది చాలా కష్టం. వాళ్ళు లేడీస్ అండి బాబు, పోస్ట్ పోన్ చేస్తారేమో కానీ అంత సింపుల్గా వదిలేరు. సరే సార్, బయలుదేరండి, హ్యాపీగా ఉండండి. చెప్పారండి, ఇట్టే ఆయన మనసు మార్చేశారు. ఏదో సరదాగా ట్రై చేశానండి. అరే, ఎంత మీ లవర్ బర్త్డే అయితే మాత్రం ఇలా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పంచుకుంటూ ఉండిపోతే మరి నాలాంటి ఫ్రెండ్కి పార్టీ ఎప్పుడు ఇస్తాం? నైట్కి అరేంజ్ చేస్తాను లేరా. ఓకే. మరి మనీ ఎక్కడదే? అమ్మ పంపింది కదరా. ఓకేరా. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? ఇంకా ఏం అనుకోలేదు డాడ్. నెక్స్ట్ వచ్చే క్షణం గురించి ఈ క్షణమే భయపడిపోయి తల పీక్కోవలసిన అవసరం ఏం లేదు డాడ్. ఐ హావ్ టు ఎంజాయ్ దిస్ మినిట్, దట్స్ ఆల్. ఇంకా ఏమన్నా అవసరమైతే నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను. అంతగా అయితే మీరున్నారు కదా నాకు. నీతూ, నీకు మంచి పెళ్లి సంబంధం చూడాలనుకుంటున్నాను. ఏంటమ్మా, నాకు అప్పుడే పెళ్ళా? ఇంకా పాతకాలపు మనిషిలా నాకు 20 ఏళ్ళకి పెళ్లి చేసేస్తావా అమ్మా? ఇంకా లైఫ్ నేను ఎంత అనుభవించాలి, ఎంత ఎంజాయ్ చేయాలి, అప్పుడే పెళ్లి చేసేస్తావా? నా లైఫ్లో ప్లానింగ్ లేదు కానీ బట్ నాకేం కావాలనేది మాత్రం ఐడియా ఉంది. దయచేసి నా పెళ్లి మ్యాటర్ ఎత్తకుండా ఉంటే చాలా బాగుంటుందమ్మా. సరే మహానుభావా, మీరు మీ కూతురు ఇద్దరు ఒక్కటే. నీతో ఎలా ఉందిరా? ఎస్టర్డే మార్నింగ్ బీచ్లో కలిసాంరా. తనతో మాట్లాడుతుంటే ఏం తెలియట్లేదురా. పక్కోడు పిలుస్తున్నా వినబడట్లేదురా. నీతో చూస్తే అలా చూడాలనిపిస్తుందిరా. అయినా తన అందం ఇలా ఉంటుందని నేను చెప్పలేనురా. అంత అందాన్ని దేంతో పోలిస్తాను చెప్పరా? ఇంతకీ నీ శృతి ఎలా ఉంది? తనకేరా బాబు, సూపర్గా ఉంది. ఏంటోరా, తన దగ్గరికి వెళ్ళి నించుంటే చాలు నిమిషానికి 72 సార్లు కొట్టుకునే నా హార్ట్ బీట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలియట్లేదు. అందులో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా, బట్ ఎలా చెప్పాలో తెలియటం లేదురా. అసలు ఏంటోరా, తను చూస్తుంటేనే ఎక్కలేని టెన్షన్ వచ్చేస్తుంది. అయినా అదేంటోరా, అసలు అమ్మాయిలకి మనం ప్రపోజ్ చేద్దామనే టైంకి ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదురా. ఎస్ చెప్తారో నో చెప్తారో,
ఎస్ చెప్తే పర్లేదు అమ్మే వెనక పడతాం, కానీ నో చెప్తే మందు బాటలు వెనక పడతాం. అసలు నా లైఫ్ ఏంటో అర్థం అవ్వట్లేరా. అరే వరి అవ్వకరా, బీ పాజిటివ్. సెల్ ఫోన్లే మొబైల్ ఫోన్లే. ఓయ్ ఏంట్రా బాబు కళ్ళు కనిపించట్లేదు నీకు? లేదు. ఏ చూపిస్తావా? ఏంటి చూపించేది? ఓ కళ్ళా? సిగరెట్ ఉందా? లేదు, మంచి పెన్ను ఉంది, తెమ్మంట వేటి. నేనేం చేసుకుంటాను? పోనీ బుజ్జిముండు ఉందా? బుజ్జిముండా? ఓ మందా? మన దగ్గర లేదులే. పోనీ మ్యాచ్ బాక్స్ ఉందా? ఒక పని చేస్తాను, పక్కనే ఫైర్ ఇంజిన్ ఉంది, తెచ్చిమంటావా? ఎందుకయ్యా బాబు, వద్దు. ఏంటయ్యా నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నా, అసలు ఏమవుతున్నా? కనిపించట్లేదా? సెల్ ఫోన్లో ఎవరికి ఏది కావాలంటే అది. అర్థమైందా? ఓల్డ్ మోడల్సే కాదు, ఇప్పుడు యూత్ కావాల్సిన లేటెస్ట్ సెల్ ఫోన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. హలో, ఆశా నుండి అరుంధతి వరకు మన దగ్గర దొరుకుతాయమ్మా సెల్. నాకు అర్జెంటుగా బీర్ కావాలి. ఏది ఒక మంచి మొబైల్ చూపించు. నా దగ్గర లేదయ్యా. ఏంటి నీ దగ్గర లేదా? ఫ్యూచర్ అయ్యా. ఫ్యూచరా? సరే, ఓ మంచి ఫోన్ ఉంటే ఈ ఫోన్ చేసుకుంటానా? ఒకటి చాలా. ఇదిగో ఇది చూడు, ఇందులో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇదిగో నా దగ్గర ఒకటి ఉంది, అది ఎవరికి కొడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికి కొడితే వాళ్ళకి కొడితే ఊరుకోర్రా బాబు, మళ్ళీ హ్యాంగ్ అవుట్ అయిపోద్ది. నాకు ఫుల్ లేనిదే ఫోకస్ ఉండదు భయ్యా. హలో, నీకు ఫోకస్ కావాలంటే నీ చేతిలో యాపిల్ ఉండాలి. యాపిల్ మానేసి చాలా రోజులైంది, కానీ బనానా కానీ పైనాపిల్ కానీ అంటే చూపించు. ఫ్రూట్ షాప్ కాదు, షెల్ షాప్. ఓ సారీ. ఇంకా ఇంకా ఏమైనా ఉంటే చూపించు. ఒక పని చేయమ్మా, మన దగ్గర సూపర్ డూపర్ బ్లాక్బెర్రీ ఉంది, కావాలేంటి? సారీ యార్, ఆ నల్ల బెర్రీని ఎప్పుడు నా వల్ల కాదు. ఇప్పుడు తెల్లబెర్రీని ఎక్కడి నుంచి తేవాలరా బాబు? అవును, నీ దగ్గర విస్కీ ఉందా? లేదు, వర్జిన్ ఉంది. ఎలా? అయితే మెడలో వేసుకుని రాకరా. అలా కాదు కానీ ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పు. ఇంకోటి G5 తీసుకో. అన్ని జీలు ఎందుకురా బాబు? ఏంటి G5 అంటున్నావేంటి? .5 కనిపిస్తున్నా? ఎక్కడరా బాబు? అన్ని జీలు పెట్టుకుంటే తేడాగా అనుకుంటారు. ఎవరే అనుకోరు కానీ నీకు ఐఫోన్ బాగుంటుంది, అది తీసుకో. వారిని ఏంటి కళ్ళుని కూడా ఫోన్లో పెట్టి అమ్మేస్తున్నారా? ఏమన్నావు? కళ్ళుని కూడా ఫోన్లో పెట్టి అమ్మేస్తున్నారా? కళ్ళు కోసం మాట్లాడుతున్నావా? అవును, నేను ఒకటి అడగచ్చా? ఒకటి కాదు, 2 అడుగు. ఫోన్ ఎందుకు వాడతారయ్యా? ఫోన్ ఎందుకు వాడతారంటే, ఇప్పుడు జోబులో నుండి ఫోన్ ఇలా బయట తీసి ముందేటి ఇలా చౌదరి పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ పెట్టి దానికే వాడతారు ఫోన్, ఇంకెందుకు వాడతారా? ఎలా? హలో, 2 ఫుల్ రెడీ చేయరా. ఫోన్ ఎందుకు వాడతారో తెలియదు కానీ ఒడి అమ్మ బేరం లేదు గేరం లేదు. సెల్ ఫోన్లే. ఏ 101 ఇలారా. ఎస్ సార్. కనకమహాలక్ష్మి గుడికి మినిస్టర్ గారు వస్తున్నారంట, నువ్వు ఇంకో కానిస్టేబుల్ బందోబస్తుగా వెళ్ళండి. ఓకే సార్. ఓకే. ఒరే సాంబా. నా పేరు సాంబా కాదని వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఏంటి స్టేషన్కి మధ్య ఒక్క కంప్లైంట్ కూడా రావట్లేదు? మొన్ననే కేసులన్నీ రైడ్ చేసి కోర్టు పంపాం కదా. నేను చెప్పేది మనం డీల్ చేసే కేసుల గురించిరా. మనం డీల్ చేసే కేసులన్నీ అలాంటి కేసులే కదా సార్. అలాగే సార్, మీకు ఒక్క స్నానం చేయించడానికి ఒక కానిస్టేబుల్ పంపించమంటారు, తప్పకుండా పంపిస్తాను. అలాగే సార్. ఓకే, ఉంటాను సార్. ఏమిట్రా? నా ఫస్ట్ నైట్ మిస్ అయిపోయింది సార్. మరి నన్నేం చేయమంటావు? సార్ అది కాదు సార్. మిస్ అయిపోయిన ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టడానికి నేనేం పంతులు లేవుట్రా. హెడ్ కానిస్టేబుల్. అది కాదు సార్, ప్లీజ్ సార్. అది కాదు సార్, ప్లీజ్. కేసులన్నీ ఎస్ఐ డీల్ చేస్తాడు, వెళ్ళు. సార్ నా ఫస్ట్ నైట్ మిస్ అయిపోయింది సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. నీ ప్రాబ్లం ఏంట్రా? నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. 1 2 3 బాగా పొంగిందే. నా బ్యూటీ వచ్చేస్తుంది. ఇంకెరగ తీసేద్దాం.
తీసుకో. వద్దండి, ఆగు. మీరు తాగండి. కొంచెం. హాయ్, ఏంటి డార్లింగ్ బిజీగా ఉన్నావా? ఏంటి ఈరోజు లేట్ అయిపోయావు? నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ చేశాను. మన బెడ్రూమ్లో కొత్త ఏసీ కూడా పెట్టించాను తెలుసా? ఇదెవరో నాకు తెలీదే. ఏంట్రా మాట్లాడడం లేదు? 10 minutes లో ఇక్కడ ఉంటే నేను నైట్ అంతా స్వర్గం చూపిస్తాను. హాయ్ డార్లింగ్. అయితే ఓకే. అలా నా ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిపోయింది సార్. హలో, నేను 2 Town SN మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు, మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. స్టేషన్ కా? నేనెందుకు? వస్తే చెప్తాం. నైట్ 10 o'clockకి రావాలి. నైటా? మీరు రాకపోతే మేమే తీసుకెళ్తాం. వద్దు వద్దు, నేనే వస్తాను. సరే అయితే ఉంటాను. హలో హలో, నేను నీతోని. ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ చేశానా? మీతో ఓ విషయం చెప్పాలి. ఎస్ఐ గారు ఫోన్ చేసి రమ్మన్నారు నైట్ 10 o'clockకి. మీరు నాతో రాగలరా చక్రి? ఓకే ఓకే వస్తాను. ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ చక్రి. ఈశ్వరా, నాకు మంచి కేసు వచ్చింది. ఈ స్టేషన్కి హెడ్ ఎవర్రా? నేనే కదా సార్. నేను అంటుంది మీ అందరికి బాస్ ఎవరని. మీరే సార్. మరి కేసు ఎవరు డీల్ చేయాలి? మీరే డీల్ చేయాలి సార్. ముందు నా సంగతి చూడండి. అసలే లక్ష్మవారం సాయిబాబు గుడి దగ్గర గోల్డ్ అండ్ కలెక్షన్ వదిలేసి వచ్చాను. ఏటి ఫైనాన్స్ చేస్తున్నావేటి? అది నేనేం చేస్తాను, మా ఆవిడ చూసుకుంటుంది. అయితే నీ ప్రాబ్లం ఏంటి? నా బొచ్చ ఆవిడ కొట్టేశాడు. బొచ్చా? గోల్డ్ బొచ్చా? వెండి బొచ్చా? అయ్యో కాదండి, మా వంశపారంపర్యంగా వస్తున్న బొచ్చు. యాంటీ పీసు. హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, లుక్ దిస్ సైడ్. నువ్వు ఒక్కనే పంపుతావు, ఇద్దరు పంపుతావు, 5 పంపుతావు, 10 మందిని పంపుతావు నాకు తెలియదు. ఇదిగో తీసుకో, నీకు ఎంత కావాలని తీసుకో. మిగతా మన వాళ్ళందరికీ పంచు. టేక్ మై విజిటింగ్ కార్డ్. రేపటికల్లా బొచ్చు నా చేతిలో ఉండాలి. ఏంటో సార్, మా ఆవిడ రేపు ఊరు వెళ్దాం అంటుంది. లీవ్ ఇస్తే ఇస్తే నీ డ్యూటీ ఎవరు చేస్తారు? వెళ్ళి డ్యూటీ చేయి. ఓకే సార్.
ఏంటన్నా, పర్స్ పోయిందా? సర్టిఫికెట్ పోయిందా? మరి ఏడు పోయింది సార్ అవి ఏడిపోయినా పర్లేదు సార్. మరి ఏడు పోయింది కానీ కానీ అసలు పోయింది అసలు పోయిందా? అంటే అది కాదు సార్, ఎస్ఐ గారు నా మనసు పోయింది సార్. అదేమైనా పర్స్ ఎట్రా నువ్వు పోగొట్టుకోవడానికి, ఎవరైనా కొట్టడానికి? అంటే అంటే నా మనసు పోతే మీకు నవ్వులాటగా ఉందా సార్? సరే సరే పాయింట్కి వస్తున్నాను. నేను ఆల్రెడీ పాయింట్కి వచ్చాను సార్. నీ మనసు ఎక్కడ పోయింది? అది తెలిస్తే ఎక్కడికి ఎందుకు వస్తాను సార్? సరే సరే నీ నెంబర్ ఇవ్వు, ఒకవేళ దొరికితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. 8143. సార్ మీ హెడ్కి డిఫెక్ట్ అనుకున్నాను కానీ అసలు హెడ్డే లేదని తెలుస్తుంది సార్. ఏరా అలా అనేసా? లేకపోతే ఎవడో తాగినోడు కంప్లైంట్ ఇస్తే ఇంత సీరియస్గా తీసుకుంటారా? వాడున్న డిప్రెషన్లో వాడికి ఏదోలా సర్ది చెప్పకపోతే వాడు ఏమైనా సూసైడ్ చేసుకుంటాడేమో అని, అందుకోసం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. సార్ మీరు చాలా గ్రేట్ సార్. అవునా? పని చూసుకో. ఈయన పోయిన ఒప్పుకోడు సార్. నీ సంగతి తెలుద్దామని తను రమ్మన్నాను. వెళ్ళా మూల కూర్చో. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్ ఈ అమ్మాయిని స్టేషన్ రమ్మన్నారంట. అవును రమ్మన్నాను. ఆ బక్కోడిచ్చిన కంప్లైంట్ గురించి ఒక అమ్మాయిని రమ్మన్నాం కదా సార్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి సార్. మర్చిపోయాను. ఎదురుగా అమ్మాయి ఉంటే ఫైల్ చూస్తాం ఏమిట్రా పిచ్చోడా? ఈ నెంబర్ మీదేనా? అవును నాదే. ఒరే బక్కోడా రారైటు. సార్ వస్తున్నాను. మీ పేరు? నీతు సార్. ఏం చేస్తుంటారు? బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ప్రిపేర్ అవు. ఎవరొద్దన్నారు? బాగా ప్రిపేర్ అవు. ఈ బక్కోడికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? సార్ ఈడెవడు? ఇంకెవరు సార్? చూస్తే కనిపించట్లేదా? బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు కదా. అవునరా, ఈ మధ్య ఇవి ఎక్కువైపోతున్నాయి. ప్రూఫ్ లేకుండా సిమ్ములు దొరుకుతున్నాయేమో కానీ బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి దొరకడం చాలా కష్టమైపోతుందిరా. తను నా ఫ్రెండ్ చక్రి సార్. అవును, ఈ బక్కోడికి రోజు సినిమా చూపిస్తున్నావంట. నేనా సార్? యూనిఫామ్లో ఉన్నారని చెప్పేసి ఏం పడుతుంది మాట్లాడకండి సార్. యూనిఫామ్లో ఉన్నాం కాబట్టి మర్యాదగా స్టేషన్కి రమ్మన్నాం. సార్ ఆ నెంబర్ నాదే కానీ బట్ ఐ డోంట్ నో ఆయనకెలా వెళ్ళిందో. ఎస్పీ గారి ఫోనే. హలో నమస్తే సార్. సార్ కాదు మేడం. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? రోజు ఈ టైంకి నా బెడ్రూమ్ కి రావాలి. మీ సార్ కి సర్వీస్ అయిపోయింది. నువ్వు ఈ మధ్య సర్వీస్ లోకి వచ్చావు, అందుకే నీకు కాల్ చేస్తున్నాను. మేడం డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? సార్ తొందరపడి డ్యూటీలో జాయిన్ అవ్వకండి సార్. రేపు నీకు ఫోన్ చేస్తాను, డ్యూటీ చేస్తుందా? బాబాయ్ సార్ దోల తీరింది. బాబోయ్ ఇదేదో దయ్యం కేసులా ఉంది. చెప్తా. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు. వీడైతే కరెక్ట్గా డీల్ చేయగలడు. వాడి దగ్గరికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఎస్ ఐ సాల్వ్డ్ ఇట్. ఓం హ్రీం క్లీం ఫట్ ఫట్. ఓం బ్లీం క్లీం ఫట్ ఫట్. ఓం హ్రీం క్లీం ఫట్ ఫట్ స్వాహ. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎస్ఐ గారు మిమ్మల్ని కలవమన్నారు. అవును, ఎస్ఐ గారు ఫోన్ చేసి అన్ని విషయాలు నాతో మాట్లాడారు.
దెయ్యం తన ఫోన్తో ఫోన్ చేసి అందరిని ఇబ్బంది పెడుతుంది. చాలా భయంగా ఉందండి, ఏదైనా చేయండి. అంత భయపడవలసిన పని లేదమ్మా. అది ఒక పెంకి దెయ్యం. మనల్ని భయపడుతుంది కానీ మనకి ఏ హాని చేయదమ్మా. ఏది ఆ ఫోన్ ఎలా ఇవ్వు. అయినా తన్నెందుకు భయపెడుతుందో. బాబు ఆ దెయ్యాన్ని తరిమి కొట్టేస్తాను, నన్ను నమ్మండి. ఏదో విధంగా మా ప్రాబ్లంని సాల్వ్ చేయండి, కానీ ఆ దెయ్యాన్ని మీ మంత్రాలతో బాధ పెట్టకుండా పంపించేయండి. నచ్చావమ్మా. నిన్ను ఏడిపిస్తున్న ఆ దెయ్యానికి కూడా మంచే జరగాలని కోరుకుంటున్నావంటే దాన్ని బట్టి నువ్వెంత మంచిదానో నాకు అర్థమైంది. ఓం హ్రీం హ్రీం ఫట్ ఫట్. ఓం హ్రీం ఆవాహయామి. ఓం భీం క్లీం ఫట్. రావే రా. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏడిపించడం అంటే నాకు సరదా. అయితే నిన్నిప్పుడే ఈ సీసాలో శాశ్వతంగా బంధిస్తాను. రాను రాను. అయితే వెంటనే వెళ్ళిపో. ఫోన్ చేసుకోవడం నాకు సరదాగా ఉంది, వెళ్ళాలని లేదు. అయితే నిన్నిప్పుడే ఈ సీసాలో బంధిస్తాను. వద్దు, నేను వెళ్ళిపోతా. అమ్మా, నీ సమస్య తీరినట్లే. వెళ్ళి హాయిగా చదువుకో. థ్యాంక్స్ అండి. మరి మీకేమైనా? అమ్మ మహంకాళి మీకు సాయం చేయమని చెప్పింది, చేశాను. మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చక్రి. ఓ మై లవ్లీ ఫ్రెండ్, కొత్తగా ఉందే ఈ ఫీలింగ్. ఓ మై లక్కీ ఫ్రెండ్, నేనవనా నీలో ఎవ్రీథింగ్. స్నేహమో మరి ఏమిటో తెలియదే, ఏం చేయను. ఏదో ఉన్నది నాలోన, సంథింగ్ థ్రిల్లింగ్ ఎదలోన. నా హృదయంలో నీవేనా, కన్ఫ్యూజన్ నా మదిలోనా. ఓ మై లవ్లీ ఫ్రెండ్, కొత్తగా ఉందే ఈ ఫీలింగ్. ఓ మై లక్కీ ఫ్రెండ్, నేనవనా నీలో ఎవ్రీథింగ్. హార్ట్ బీట్ మారింది, హ్యాపీ హ్యాపీగా ఉంది. లవ్ కి సిగ్నల్ ఇచ్చింది, నా మనసే గాల్లో తేలింది. ఏదో ఆనందం హాయిగా ఉంది ప్రతి క్షణం. నీవే వెంటుంటే ఈ లోకం నాదే అంటుంది. ఇష్కులో కిక్కున్నదే, నువ్వు దక్కితే లక్కన్నదే. నీ స్టైలే చూస్తే చాలు, మనసే అవదా వెన్నెలలో. నీ స్మైలే చూస్తే చాలు, నా లైఫ్ అంతా హ్యాపీలు. నీవే నా తోడు, ఉంటావా నా మనసంతా. నీవే నా జతగాడు, వస్తావా ఈ జన్మంతా.
చూపే గుచ్చింది, నీ చుట్టూ నన్నే తిప్పింది. నువ్వు నేను ఒకటైతే ఈ ఈవెంటే బాగుంటుంది. అవ్వనా నీ సొంతము, నేనివ్వనా ఏకాంతము. ఏవో ఏవో విరహాలు, మన జనరేషన్ సరదాలు. నీవేలే ఈ అందాలు, వేస్తే తీయని బంధాలు. ఓ మై లవ్లీ ఫ్రెండ్, కొత్తగా ఉందే ఈ ఫీలింగ్. ఓ మై లక్కీ ఫ్రెండ్, నేనవనా నీలో ఎవ్రీథింగ్. స్నేహమో మరి ఏమిటో తెలియదే, ఏం చేయను. ఏదో ఉన్నది నాలోన, సంథింగ్ థ్రిల్లింగ్ ఎదలోన. నా హృదయంలో నీవేనా, కన్ఫ్యూజన్ నా మదిలోనా. ఓ మై లవ్లీ ఫ్రెండ్, కొత్తగా ఉందే ఈ ఫీలింగ్. ఓ మై లక్కీ ఫ్రెండ్, నేనవనా నీలో ఎవ్రీథింగ్. మీరు బాగున్నారా? యా, మీరేంటి ఇక్కడ? జస్ట్ క్యాజువల్గా వచ్చాను. ఓ, ఏంటలా చూస్తున్నా? ఈరోజు గుడికి ఎందుకు రాలేదా అని చూస్తున్నా. ఓ ఓకే, నాకు చిన్న వర్క్ ఉంది, వెళ్ళనా? కెన్ ఐ వాక్ విత్ యూ? ఓ ఓకే. అరెరే, మనుషులే అనుకున్నాను, దేవుని కూడా చీకట్లో పెట్టేశారు. అవును శృతి, మనం కలిసి చాలా రోజులైంది కదా. ఈ గ్యాప్లో లవ్ లాంటివి ఏమైనా మెయింటైన్ చేసావా? నో, లేదు. నాకు నచ్చేవాడైనా నన్ను మెచ్చేవాడైనా ఉండాల్సింది లవర్గా కాదు, లైఫ్ పార్ట్నర్గా. తను చూపించే ప్రేమలో నిజాయితీ ఉండాలి, తను మాట్లాడే ప్రతి మాటలో మంచిగా ఉండాలి, నన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలి. అయినా ఎవరొకరు రాసి పెట్టుంటారులే. శంకర శివ శివ. స్వామి స్వామి, నేను స్వామి పోయిన వారం వచ్చాను కదా. అదే స్వామి, కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను కదా. అదే మన పంతులు గారు చెప్పాను, పోయిన వారంది ఈరోజు కలిపి ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పారు. అదే స్వామి, ఏం లేదు, మొన్న ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగుంది. పెళ్ళంటే చేసుకోవాలంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది స్వామి. అదే కొంచెం మీరు హెల్ప్ చేస్తే 1000 రూపాయల్లో 3 సున్నా తీసేసి మొత్తం మీకే చదివించేస్తాను స్వామి. ఇప్పుడు నేను ప్రపోజ్ చేయగానే శృతి ఎస్ చెప్పిందంటే మాత్రం మైకేల్ జాక్సన్ పాప్ సాంగ్ కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అదే నువ్వు చెప్పిందంటే మాత్రం పాట లేని శంకరాభరణం అయిపోతుంది. అసలు ఈ లవ్ అనే ఫీల్ ఏంటో చాలా ఎక్సైటింగ్గా ఉంది. టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? రావచ్చు కదా శృతి, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. శృతి, ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. ఎందుకు అలా అనిపించింది, అందుకే చెప్పాలనిపించి చెప్పా. నన్ను అలా డిఫరెంట్గా చూడగలిగేది నువ్వు ఒక్కడవేగా. శృతి, నువ్వంటే నాకు ఇష్టం. ఐ మీన్, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నీతో లైఫ్ అంతా బ్రతకాలనుకుంటున్నా. అసలు ఏమనుకుందో ఏమో. ఓ గాడ్,
ఏ తీరా. అయ్యో అయ్యో ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు. ఓ గాడ్. డ్యామ్. శృతి వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయితే బాగున్నావు. థ్యాంక్ గాడ్. ఏరా టెన్షన్ ఫీల్ అయ్యావా? ఈ సైజ్ చాలు. ఈ సైజ్ చాలదా? నీకు పెద్ద ట్రావెల్ కావాలి. బాబు బాబు దానం చేయండి బాబు. చెల్లలేదేలా పోనీ ఆ మొబైల్ అని దానం చేయండి బాబు. సెల్ ఫోన్ దానం చేయాల వెళ్ళవడే వెళ్ళా. పోనీ ఆ టైం ఎంతండి చెప్పండి బాబు. టైమా ఇప్పుడు 1 గంట. అప్పుడే 1 గంట అయిందా? హలో ఐ ఆమ్ యువర్ కస్టమర్. అరే కాల్ బాగా అయిపోయిందా? ఓడి అమ్మ నీ టైమింగ్. నాకు సెల్ కావాలి. ఈ మధ్య ఒక ఆంటీ లైన్ లో పెట్టాం. ఆంటీని లైన్ లో పెట్టావా? బాగుంటదా ఆంటీ? కొంచెం పడిపోయినట్లుగా అనిపిస్తుంది. మరి నాకా నీకా? నాకు. ఓహో ఇంకా కొంచెం రిచ్ గా కనబడాలి కదా. ఓహో రిచ్నెస్ కోసం సెల్ ఫోన్ షాప్ వచ్చావా? ఈ సైజ్ కావాలా ఈ సైజ్ కావాలా? ఈ సైజ్ కావాలి. పెద్దదే చూద్దాం. కాస్ట్లీ మొబైల్ ఒకటి కావాలి. తీ. అంటే కాస్ట్లీ మొబైల్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. పర్లేదా? బోస్ ఇంతేనా? 1 గంట టెంపుల్ మీద కూర్చుంటే కావలసినంత వస్తుంది. ఓ ఇస్తా నాకు. ఈ సైజ్ సరిపోద్దా? చాలదు, ఇంకా పెద్దది కావాలి. ఈ సైజ్ సరిపోద్దా? ఇది చాలదు, ఇంకా పెద్దది కావాలి. ఈ సైజ్ చాలదు, సరిపోద్దా? ఇంకా పెద్దది కావాలి. ఒక పని చెయ్యి, ఈ బండి మొత్తం తీసుకెళ్ళిపో. ఇచ్చే. నువ్వు ఇక్కడ ఉండాల్సినాడు కాదు రోయ్. రేయ్ నీ బొచ్చి నాకెందుకు? తీసుకెళ్ళా. కస్టమర్లే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అబ్బో ఈడి పనే బాగుంది. ఆమె అబ్చి ఇంకాసేపు ఉంటే నేను ఇలాగ అయిపోతానేమో. సెల్ ఫోన్లే సెల్ ఫోన్లే. ఏరా ఏం సైలెంట్ అయిపోయావు? నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది నీతోనేరా. నార్మల్గా నా లైఫ్లో ఈ టైంలో ఇంత హ్యాపీగా ఉంటే చాలు అనుకునేదాన్ని నేను. బట్ ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచం అంతా నా ముందు ఉన్నట్టుంది. నాతో ఉంటే అంతేరా. అయినా నీకో విషయం చెప్పాలి. నా లైఫ్లో నేను నీతో ఇప్పుడు ఇలా స్పెండ్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను చూసిన ప్రతిసారి 4 నిమిషాలు మాట్లాడితే చాలు, కాసేపు చూస్తే చాలు అనుకునేవాడిని. నువ్వెప్పుడు నాతో ఇలా ఎప్పటికీ ఉంటే చాలనిపిస్తుంది. చాలా ఆకలిగా ఉంది. ఓకే వి టేక్ సంథింగ్. సెల్ ఫోన్లే లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న సెల్ ఫోన్లే. అబ్బా ఎవరైనా సెల్ ఫోన్ తీసుకుంటారా బాబు? సెల్ ఫోన్ కావాలమ్మా. సెల్ ఫోన్లే. సార్ సెల్ ఫోన్ తీసుకోండి సార్. పొద్దునిండి బేరం లేదు. లేటెస్ట్ మొబైల్ సార్, మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి తీసుకోండి, మంచి కండిషన్లో ఉంది. నా కండిషన్ సరిగ్గా లేదు, ఇంకా దాని కండిషన్ నాకెందుకు? సార్ ఈ మొబైల్ తీసుకోండి, సూపర్గా ఉంది. మొబైల్ కన్నా మొబైల్ రాజావే సూపర్గా ఉన్నారు. ఊరుకోండి సార్. సార్ దీని సౌండ్ అద్దరిపోద్ది. దానికన్నా నా సౌండ్ సిస్టమ్ ఇంకా బాగుంటుంది. ఇదేంటి తేడాగా ఉన్నాడు? అయ్యో బాబోయ్, మీరు అసలు సారేనా లేదా 0.5? అరే అరే నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. మాట్లాడండి. హలో అక్కడ నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళొస్తాను. వెళ్ళండి. చెత్త నా వ్యాపారం. ఉదయాన్నే ఎవడ మొహం చూశాను. చెత్త నా కొడుకులు, గిత్త నా కొడుకులు, బెగ్గర నా కొడుకులు. చిచే ఎమ్మ జీవితం. ఏం వ్యాపారం రా బాబు. గాడ్. ఏంటి అలా పరిగెడుతున్నావు? నువ్వు ఈరోజు ఇంకా
ఏంటి మేడం ఈరోజు కొంచెం కొత్తగా కనిపిస్తున్నా? ఛా ఇంకా అవును, శృతి సందీప్ కనిపించట్లేదేంటి? నీకేమైనా కనిపించారా? వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. సరే చాలు చాలు, పద నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సందీప్, సందీప్, తలుపులా తీసి పడుకుంపోయావేంటి? ఆ చక్రిగాడు వదిలేసి ఉంటాడులే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏరా ఇంత లేట్గా నిద్ర లేచా? రాత్రి పడుకోవడం లేట్ అయిందిరా. ఒరేయ్ దీపు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏరా జాబ్స్ ఏమైనా ట్రై చేస్తున్నావా? ఫ్యూచర్ ప్లాన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉదయం వచ్చి బుర్ర తినేస్తున్నారు బాబు. ఫ్యూచర్ ఇలా ఉండాలి అని ఏమైనా అనుకుంటున్నావా? మన గురించి మన ఫ్యామిలీ గురించి ఏమైనా ఆలోచించావా? దీపు, ఫస్ట్ ఏదైనా జాబ్ కొట్రా. సరే అయితే నువ్వు చెప్పావుగా, జాబ్ కొట్టేద్దాంలే. జాబ్ వచ్చాక నీ గురించి మా ఇంట్లో, నా గురించి మీ ఇంట్లో, మన పెళ్లి గురించి మాట్లాడదాంరా. హాయ్ రా. హాయ్, లెట్స్ మూవ్. ముద్దు పోరా. ముద్దు ఇవ్వచ్చుగా. అబ్బో, సార్కి బాగా ఎక్కువ అవుతుంది. ముద్దు ప్లీజ్ ప్లీజ్ రా. అని పెళ్లి తర్వాత. అబ్బా అచ్చా, ఇప్పుడేం కుదరదు. అప్పుడు ఎలాగా ఉంటాయిలే. నీలో చాలా ఉందే. మరి నేనంటే ఈ రోజున ఏమనుకుంటున్నావు? టైం బాగుంది. ఈడి దగ్గర ఎంత నొక్కాను. బాబ్ 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 బాబ్. చూసుకుని మరి దుబ్బేస్తున్నారు. బా అర్జెంట్కి ఈరోజు డ్యూటీ దిగిపోయాడు. అమ్మయ్యా. ఫాస్ట్గా ఆర్ట్రివు, నాకు చాలా ఆకలిస్తుంది. ఆకలిగా ఉందని షాప్ అంతా ఆర్డర్ ఓకే, పాకెట్ కొంచెం వీక్. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? సారీ ఏదో జోక్ చేశాను. అన్నిటికలా సీరియస్ అయిపోతే ఎలా? నేను కూడా జోకేశాను రా. ఏం నేను వేయకూడదా? నువ్వేనా వేసేది? నాకు ఎగ్ పఫ్ కావాలి. 1 బ్లాక్ ఫారెస్ట్, 2 ఎగ్ పఫ్స్. ఓకే సార్. అవును, సందీప్ వస్తాడన్నావు కదా, ఏడి? సందీప్ తన గర్ల్ ఫ్రెండ్తో సేమ్ సిచ్యువేషన్లో, సేమ్ ఫీలింగ్లో మనలాగే హ్యాపీగా ఉండుంటాడు. కాకపోతే లొకేషన్ చేంజ్. ఆకలేస్తుంది అన్నాం, నా బుర్ర తినకుండా ఐస్ క్రీమ్ తినవే తల్లి. సార్ త్వరగా తింటారా? ఇంకా మూవీకి వెళ్ళాలి. మూవీకా? మూవీలే ఉంటుంది. నీలాంటి హీరోయిన్
నా లాంటి హీరో, వాళ్ళ మధ్య స్టోరీ. కాదు, ఇంకా ఉంటుంది. ఇంకేముంటుంది, వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాన్స్ ఉంటుంది. అది కావాలంటే మూవీకేం వెళ్ళవసరంలే. ఏ రాకసి వదులు. అందుకేనమ్మా మా ఆడవాళ్ళతో పెట్టుకోవద్దంటారు. ఓకేలే. అబ్బా ఏముందిరా. ఓ బ్యాలెన్స్ అయిపోయింది. ఇదేంటి సెల్ చేతిలో పట్టుకుని బాధపడిపోతుంది? రీఛార్జ్ అయిపోయిందా ఏంటి? ఓ అయితే నా దగ్గర రావాల్సిందే. ఫుల్ రీఛార్జ్ చేసేస్తాను. ఓ వచ్చేస్తుంది 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 వచ్చేసింది. ఇక్కడ రీఛార్జ్ చేస్తారా? ఉన్నదే అందుకు రీఛార్జ్ చేయడానికి. ఎంత చేయాలి? 500. ఒక్కసారి ఇవ్వండి, చేస్తాను. రీఛార్జ్ అయిపోయిందండి. థ్యాంక్స్ అండి. ఓల్డ్గా ఉంది, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, మార్చుకోవచ్చు కదా. అమ్మో, ఇది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చింది. ఈ మొబైల్ రాజా కూడా మీ బాయ్ ఫ్రెండ్ అనుకోండి. తీసుకోండి, మీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. దీనికి పని చెప్పనా? వెళ్ళండి వెళ్ళండి. అమ్మో ఎవరు చూడలేదు కదా. సెల్ ఫోన్లే సెల్ ఫోన్లే సెల్ ఫోన్లే. హలో హలో, ఏరా ఎలా ఉన్నావు? నేను అమ్మని. నేను బాగానే ఉన్నానమ్మా. నాన్న ఎలా ఉన్నాడు? ఆయనకేం బాగానే ఉన్నారా. అయినా ప్రతి చిన్నదానికి అప్పు చెయ్యొద్దంటే వినర్రా. అవును, నీకు డబ్బులు పంపించాను కదా, అందయా? వచ్చాయమ్మా. ఇంటికి ఎప్పుడు వస్తున్నావురా? ఆ అమ్మాయిని కూడా తీసుకొని రారా. సరే అమ్మా. ఆ అమ్మాయిని అడిగినట్టు చెప్పు. సరే. అవును చక్రి, నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందిరా? క్లాసు ట్రై చేస్తలే అమ్మా. సరే. ఇదే మా ఊరు. అమ్మ నేను పిలుస్తుంది. సరే. అమ్మతో మాట్లాడు, జాగ్రత్త. సరేనన్నా. ఏరా, ఏదైనా జాబ్కి ట్రై చేస్తున్నావా? చేస్తానమ్మా. చక్రి, నీ లైఫ్ గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదో నీకు తెలుసా? నీ పైన నాకుండే నమ్మకం రా. నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట నేను నిజమని నమ్ముతున్నాను రా. అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది, లక్షణంగా ఉంది. 4 రోజులు ఉంటున్నారు కదా? లేదమ్మా, నీతో సిటీ లేదు, పని ఉందంట. అందుకే రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నాం. ఏరా, మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్తావా, నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా? వస్తావు కానీ ఎన్ని రోజులు ఇక్కడ ఉండవు. ఏంటో జాగ్రత్తనన్నా, అమ్మాయితో గొడవలేం పెట్టుకోవద్దు. సరే అమ్మా. ప్రయత్నించరా, అదే వస్తుంది. చక్రి, ఒకటి మిస్ అయిందని నిరుత్సాహపడకరా. అది కాకపోతే ఎంతకంటే మంచిది ఇంకోటి వస్తుంది. ఏమో, ప్రయత్నించడంలో తప్పైతే లేదు.
ఏ పని తలపెట్టినా వెంటనే ఫలితం రమ్మంటే రాదురా. నెమ్మదిగా రావాల్సిన టైంకి అదే వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. సహనం ఉంటే సర్వం మీ దగ్గరికే వస్తుందిరా. అందరికీ ఉపయోగపడే ఉద్యోగం చేయడం కోసమేమో వేరే ఉద్యోగాలు ఏవి నీ దగ్గరికి రావట్లేదు. ఈ జాబ్ అయినా వస్తుందో రాదో. ఏంట్రా ఎప్పుడు చూస్తా నీతో ఇలా సొల్లు కొడుతూ ఉంటావు. ఇలా ప్రేమ ప్రేమ అని అమ్మాయిలతో తిరిగితే టైం వేస్ట్ రా బాబు. అరే అమ్మాయిలకి అంత దూరంగా ఉంటే ప్రాబ్లమ్స్కి అంత దూరంగా ఉండొచ్చు. లవ్ ఫెయిల్ అనేది మందు బొట్టలతో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి సెలైన్ బొట్టలు మన జీవితం ఎండ్ అయిపోతుంది. లేదురా, నీతో నువ్వు అనుకున్నట్టు అందరు అమ్మాయిలా కాదు. అబ్బా, రిలేషన్షిప్ వాల్యూ అంటే ఏంటో తెలిసిన అమ్మాయి. నో ప్రాబ్లం విత్ హర్ రా. అరే సెక్రే, ఫస్ట్ టైం మందు బొట్టని చూసినప్పుడు చీ అనే అంటావురా, కానీ ఒక పెగ్గేస్తే ఇంకో పెగ్గేయాలనిపిస్తుందిరా. అలాగే అమ్మాయిని చూసినప్పుడు దానితోనే దీనితో అనిపిస్తుంది, కానీ జీవితంలోకి వచ్చాక దీని అమ్మ ఇది అసలు లేకుండా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. రే ఎందుకురా బుర్ర తింటావు? నీతో నాకు నచ్చింది, తనకు నేను నచ్చాను, దెన్ వాట్ ప్రాబ్లం? అందులో మా ఇద్దరు పేరెంట్స్ మాట్లాడుసాం, నీకెందుకురా? నీకెంత చెప్పినా నువ్వు వినవురా. నీకు నాలాగే ఈ మందు బాటలే గతి. హలో, నువ్వేం కంగారు పడకు. నేను మాట ఇచ్చానంటే మర్చిపోను. ఫోటోలో ఉన్నవాడిని చంపే వరకు నేను రిలాక్స్ అవను. ఓకే? సార్ నాకు ఆ ఫోటో చూపించండి సార్. నో నో, ఇది కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. సారీ సార్. నేను కారులో కూర్చొని రిలాక్స్ అవుతాను, నువ్వు అబ్జర్వ్ చేయి. రే, నన్ను వేసేయడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే? ఓకే సార్. అమ్మ నాన్న చల్లగా చూడు తల్లి, నాకు కల్పిస్తుంది నీతో నాకు దక్కేటట్టు చూడు తల్లి, నాకు మంచి జాబ్ వచ్చేటట్టు చూడు తల్లి. అబ్బో, యాదవ జీవితం, దీనికి టేస్ట్ ఎక్కువ, వీడికి ఏజ్ ఎక్కువ. చెయ్యి దీని అమ్మ జీవితం. అరే అమ్మాయికి ఇచ్చావంటే లవ్తో పువ్వు కరిగిస్తాదిరా ఒంట్లో ఉన్న మొత్తం కొవ్వు. సోలోగా ఉన్నప్పుడే రా ఫుల్గా నవ్వు. అరే లైఫ్లో అమ్మాయి ఉంటే బానిసను. అరే సోలోగా ఉన్నప్పుడే రా ఫుల్గా నవ్వు. అరే లైఫ్లో అమ్మాయి
మామ ఈ అమ్మాయిని నమ్ముకుంటే మన పని తగిలిస్తుంది ఉంది మన మంచి దేవదాసులు చేసే అమ్మాయి ప్రేమే వద్దురా ఫుల్ కోటర్ శాంపుల్ సైజు ఏదైనా సిట్టింగ్ వేసే ఫ్రెండ్ అయి ఉంటే అది చాలురా కంగారు పడిన కమిటీ అయిన కష్టాలేరా లైఫ్ ను లైట్ గా దూసుకుపోతే పైకొస్తావురా ఈ రోజుల్లో లవ్ అంటేనే టైం పాస్ రా ఏం చెప్పు మావా మళ్ళీ చెప్పు ఈ రోజుల్లో లవ్ అంటేనే టైం పాస్ రా ప్రేమ ప్రేసి లేకుండే అదే హ్యాపీరా ప్రేమ ప్రేసి లేకుంటే అదే హ్యాపీరా సెల్ ఫోన్లే సెల్ ఫోన్లే సెల్ ఫోన్లే. హలో, ఈ అమ్మాయి మన తాలూకా? కాదురా, నా తాలూకా. ఓ, నన్ను ఏడిపిస్తున్నాడని చెప్పానే వాడే వీడు. రే, నీకు ఇవ్వాల్సిన కోట నీకు ఇవ్వాలరా. వద్దులే, నాకేం కోట వద్దు కానీ ఎవరి వ్యాపారం వాళ్ళది, చేసుకోండి చేసుకోండి. సెల్ ఫోన్లే సెల్ ఫోన్లే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ చక్రి, ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇండియాలో అన్ఎంప్లాయీస్ ఎందుకు ఎక్కువగా ఉన్నారో చెప్పగలరా? లేజినెస్ మ్యామ్, లేజినెస్. ఇది చాలు లైఫ్ సగం స్పాయిల్ అవ్వడానికి. స్కూల్ డేస్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతాం. అలా ఎంటర్ అయిన వాటిలో 10-2% మాత్రమే చదవడానికి వస్తారు. రిమైనింగ్ 8% ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాలేజీలోకి ఎంటర్ అవుతుంది. కాలేజ్ డేస్ 5 yearsలో కంప్లీట్ అయిపోద్ది సార్. అలా కంప్లీట్ అయ్యాక యూత్ అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించదు. ఇంకా ఏజ్ ఉందిలే, ఇంకా టైం ఉందిలే అనుకొని ఇంకో 5 years గడుపుతున్నారు. కరెక్ట్గా మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి లైఫ్ ఏంటి అనే డౌట్ వస్తుంది. అయ్యో టైం వేస్ట్ చేశానే అని బాధపడతాను. జాబ్స్కి అప్లై చేయడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, అంతో ఇంతో ఉన్న చదువును కూడా 5 years గ్యాప్లో మొత్తం వదిలేస్తారు. ఏం చేయాలో అర్థం కాదు. రోడ్డు మీద ప్రతి కంపెనీకి అప్లై చేయడం. ప్రతి ఒక్కడు మనసులో ఇలా అనుకుంటాడు, అదృష్టం ఉంటే వస్తుంది లేదంటే లేదు అని దేవుడి మీద వదిలేస్తారు. జాబ్ వస్తే ఓకే, లేకపోతే ఇంట్లో మీద డిపెండ్ అయిపోతున్నారు. ఇదే జరుగుతుంది, అంతకు మించి ఏం లేదు. మరి మీరెందుకు గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎంత టైం వేస్ట్ చేశారు? యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ సార్. ప్రతి ఒక్కడికి ఇంటర్వ్యూలు చేయడం సరదా అయిపోయింది. రాయ్, వీడిని ఎక్కడైనా చూసావా? రాయ్, వీడిని ఎక్కడైనా చూసావా? సార్. చూస్తే చెప్పు సార్. కంగారు పడకండి సార్, వాడు దొరుకుతాడులేండి. నేను కంగారు పడుతుంది వాడి గురించి కాదురా, నేను అడ్వాన్స్ తీసుకున్నాను రా. అందుకే కంగారు పడుతున్నాను. ప్రాణం పోయినా పర్వాలేదు, మాట పోకూడదు. వెళ్ళి తీసురా. సార్ బాధపడకండి సార్, ఈ బీర్ తీసుకోండి సార్. నాకు తెలీదా చెత్త నా కొడుకు. హలో హలో, ఏరా లేచావా? లేచానులే. ముందు లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళు. ఓకేనమ్మా, మేడం చెప్తే సార్ వెళ్ళకుండా ఉంటారా? ముందు జోకులాపి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళు. బాయ్.
హలో శృతి ఎక్కడున్నావు? యా కమింగ్ రా. త్వరగా రా, త్వరగా. ఓకే. నువ్వే చెప్పాలరా. రే 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 సారీ సార్, ఆర్తీరా. డీజిల్ అయిపోయింది. బిర్యానీలు తింటావు, డీజిల్ చూసుకోరా. మిమ్మల్ని సేవ్ చేసే మైండ్లో ఉండి డీజిల్ వేయడం మర్చిపోయాను. మీరు అలా రిలాక్స్గా ఉండే 5 నిమిషాల్లో తెచ్చేస్తాను. చావు. నువ్వేం భయపడకు, నిన్నేం చెయ్యి. కమిట్మెంట్ లేనిదే నేను ఏ పని చేయను. ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదు. మేడం డోంట్ వరీ మేడం, మా సార్ కొంచెం టెన్షన్లో ఉన్నారు. నేను ఆయన బాడీ గార్డ్ని. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సార్కి చెప్పి డిస్కౌంట్ ఇప్పిస్తాను ప్లీజ్. బాబు ధర్మం చేయండి బాబు. బాబు బాబు రా, ఈయన ఎక్కడైనా చూసావా? చెప్పా. చూడలేదు బాబు. తెలిస్తే సార్కి ఫోన్ చేయి, ఇంకో 2 నోట్లు పడేస్తారు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో సార్ నమస్తే సార్. మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. హలో మినిస్టర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం సార్. ఏంటి సంగతులు? ఏంటి నన్ను కలుస్తారా? షూర్. ఇప్పుడేనా? ఓకే, నేను ఫ్యాక్టరీ ఆఫీస్లో ఉన్నాను. కలుద్దాం. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చాము. ఏమయ్యా సార్, పేపర్లో ఇంటర్వ్యూ ఉందని యాడ్ ఇమ్మన్నాను, ఇచ్చావా? ఇచ్చాను సార్. మరి ఎవరు రాలేదే? మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్. వీటితో పని లేదు కానీ నీ పేరు? చక్రి సార్. ఏం చదువుకున్నావు? ఏంటి? ఎంబీఏ సార్. లోకలా నాన్ లోకలా? సార్ అదేనయ్యా. ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఏ ఊరేంటి? ఈ ఊరే సార్. ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నాను. మంచి పర్సనాలిటీ ఉంది, ఫిజిక్ ఉంది. వెనక నుంచి 10 మంది అటాక్ చేసినా వాళ్ళని వేసేసే దమ్ము కనిపిస్తుందయ్యా నీలో. సార్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అదేనయ్యా, నేను విశాఖపట్నానికి కింగ్ని. సెటిల్మెంట్లు చేస్తుంటా. నీలాంటి చదువుకున్నవాడు తోడుగా ఉంటే డాక్యుమెంట్లు చూడడానికి పనికొస్తావని ఇంటర్వ్యూలు పెట్టా. స్టాప్ ఇట్. ఓయ్ ఏటయ్యా, ఏటా కోపం? నువ్వు నా దగ్గర పనిచేస్తే డబ్బుకు లోటు ఉండదు, పోలీసులతో ప్రాబ్లం ఉండదు. నా వెనకాల 10 మంది మినిస్టర్లు నేనే చెప్తా చేయడానికి రెడీగా ఉన్నారా? సార్ మీ దగ్గర 10 మంది మినిస్టర్లు ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, కానీ నాలాంటి నిజాయితీ పరుడు మీలాంటి వాడితో పనిచేయలేడు సార్. దయచేసి ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు సార్. గుడ్ బై సార్. ఏమయ్యా సార్, వీడు నిజాయితీగా ఉండాలని 4 మాటలు ఎక్కువ చెప్తున్నాడు. ఈ కుర్రోడికి దూకుడు ఎక్కువయ్యా. ఇలాంటి లోకంలో బతకడం కష్టమయ్యా. ఇంపాసిబుల్ బతకడం. హాయ్ బేబీ,
ఇంటర్వ్యూకి వచ్చా. రెజ్యూమ్ నో రెజ్యూమ్, డైరెక్ట్. డైరెక్టా? వెళ్ళు వెళ్ళు, నీకుంటాదులే. ఎవడరా నువ్వు? ఇంటర్వ్యూకి వచ్చాను సార్, నా పేరు లోకేష్. రే, ఈ మటర్ని నువ్వు పోలీసులకి, ప్రెస్కి, ఎవరికైనా చెప్పుకో. నాకు భయం లేదు. నా పేరు బుల్లెట్ కన్నా. ఎవడు నా ఎంట్రుక. అబ్బబ్బబ్బా, మీ గురించి కంప్లైంట్ ఇచ్చే దమ్ము ధైర్యం విశాఖపట్నంలో ఎవరికుంది సార్? ఈ సిటీలో ఎవరికైనా సెటిల్మెంట్ చెయ్యాలంటే మీ తర్వాతే సార్ ఎవరైనా. అందుకనే మీ దగ్గర ట్రైనింగ్ అవుదామని వచ్చాను సార్. మీరేది చెబితే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. నచ్చావురా. సైలెంట్గా మటర్ చూసి వైలెన్స్ చేయడానికి రెడీ అయిపోయావు. గుడ్. రేపు నుంచి మా గ్యాంగ్లో చేరిపోవు. అపరావ్ సార్, మనోడికి ట్రైనింగ్ ఇవ్వు. సరే సార్. సార్ 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 మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్. వస్తాడులే. అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేది వాడు, వెయిట్ చేయించుకునేది మనం. ఆడే వస్తాడులే. అది సరే గాని వైలెన్స్ చేశాను. ఇప్పుడు హ్యాపీ మూడ్ కావాలయ్యా. క్యాష్ డీలింగ్స్, సెటిల్మెంట్స్ అన్నీ క్యాన్సిల్. మంచి మూడొచ్చే ప్రోగ్రాం చెప్పు. సార్, నిన్న మీరు ఒక అమ్మాయిని చూసి మోజుపడ్డారు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు గెస్ట్ హౌస్ లో రెడీగా ఉంది సార్.
రేయ్ మన హాస్పిటల్ పారిపోయినట్టు పిక్చర్ అక్కడే ఉన్నాడు రా. అవునరా వాడేరా. అబ్బా వదలండి రా, అబ్బా వదలండి రా, రే వదలండి రా, అయ్యో మా సార్ వదలండి రా, రే అయ్యో అమ్మో, అబ్బా అబ్బా అబ్బా, వదలండి, వదలండి. రా. ఇది సారు ఫోటోవా? సార్ ఏంటి ఈ మెంట్లోడి దగ్గర నేను పనిచేసింది? ఈ మెంట్లోడు నా లైఫ్ సంక నాకు ఇచ్చాడ్రా. అలా ల్యాప్టాప్ పట్టుకుని ఉండే బదులు కిచెన్లోకి వచ్చి వంకాయలు తరగచ్చు కదే. మమ్మీ నాకు కిచెన్లోకి రావాలంటే చిరాకని నీకు తెలుసు కదా. అది కాదురా బంగారం, ఆడపిల్లన్నాక కాస్త వంట కూడా తెలుసుకోవాలి కదరా. సారీ మమ్మీ, నెక్స్ట్ ఇయర్ నేర్చుకుందాంలే. ఇలాగే టైం పాస్ చేయి. రేపొద్దున నీకు పెళ్ళయ్యాక మీ అత్తగారు నిన్నెలా పెంచానని నన్ను ఆడి పోసుకుంటారు. ఆవిడికి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదులే, ఎందుకంటే నీకు వియ్యపరాలు ఉండరు. అంటే మీ డాడీకి శ్రమ లేకుండా నువ్వే అల్లుడిని చూస్తున్నావా ఏంటి? అలాంటిదే. ఐఎమ్ సారీ నీతు. రే ఈ రౌడిజం రాజకీయాల మీద ఆధారపడి ఉందిరా. మనమే రాజకీయ నాయకుడైతే సూపర్ సార్. రౌడీజం మేం చేస్తాం, రాజకీయం మీరు చేయండి. మమ్మల్ని విడిపించుకోవడానికి రాజకీయ నాయకుల చుట్టూ తిరగవలసి వచ్చేది. అదే మీరే రాజకీయ నాయకులైతే మాకు తిరిగేయలేదు. మరి మీరే మా లీడర్ అయితే మాకు తిరిగేయలేదు సార్. సరే గెటప్ మారుదాం, ప్రజల్లోకి వెళ్దాం. బుల్లెట్ కన్నాకి జిందాబాద్, 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 బుల్లెట్ కన్నాకి జిందాబాద్. ఏమయ్యా కెమెరామెన్ రవి రాలేదేంటి? రాలేదు సార్. ఇంకా మెయిన్ రిపోర్టర్ వాడే కదయ్యా, వాడు రాకపోతే ఎలాగా? డబ్బులుగానే ఇవ్వలేదా ఏంటి? నేను రాత్రే ఇచ్చాను సార్. తాగి తందనాలు ఆడుతుంటాడు చెత్త. ఒక నిమిషం. కన్నాగారులే ఇవన్నీ మనకి మామూలే కానీ సూపర్. చిరాగ్గా ఉంటుంది నాకు. హలో ఏమయ్యా రవి, ఏడయ్యా రాలేదు? జగదాంబ సెంట్లో టీ తాగుతున్నాను సార్. అబ్బా తొందరగా రావయ్యా, నీ గురించి వెయిటింగ్. అబ్బా అబ్బా సార్ మేము రావక్కలేదు సార్, మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు సార్. వాళ్ళ కవరేజ్ చూసి నేను చూసుకుంటాను సార్. మీకు ఎందుకు? ఏమయ్యా వాళ్ళందరూ చేస్తే నాకు మూడు రాదయ్యా. మూడే? అబ్బా ఏం మూడు సార్, నేను ఇక్కడ వేరే మూడ్లో ఉన్నాను సార్. మూడుంటేనే నేను బాగా చెప్పగలుగుతాను, బాగా చెప్తేనే లైఫ్ బాగుంటుంది. నీకు కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను, నువ్వు తొందరరా, నీ గురించి వెయిటింగ్. ఓకేనా? ఓకే సార్, వస్తున్నాను. సరే వాడు వచ్చే వరకు కారులో రెస్ట్ తీసుకుంటా, వాడు రాగానే పిలువు. ఓకే సార్. బా అదిగో ఆడు సంటేస్తున్నాడు. మై డియర్ స్వీట్ డార్లింగ్, ఒక్కసారి వెళ్ళొస్తాను సార్. బుల్లెట్ కన్నా గారు సార్ని పిలుస్తానుండు. సార్ రిపోర్టర్ రవి ఇప్పుడే వచ్చాడు సార్.
ఏంటయ్యా రవి? సారీ ఎక్కడికి వెళ్ళిపోయావు? సరే కానీ ఓకేనా నువ్వు? ఓకేనా? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మహానగరమైన మా విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ పెట్టాలని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా మొరని ఆలకించలేదు. అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వం కిందకి దిగి వచ్చే వరకు ఈ రాస్తా రోకా నిర్వర్తిస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా. అపరావ్ సార్ రేయ్ తీరా చూస్తా ఈ ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూస్తా. రండి, అందరు రండి. ఈ రాస్తా రోక నిర్వర్తించి జయప్రదం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం. చూస్తా. రండి, ఈ ప్రభుత్వం ఎందుకు కింద దిగిరాదో చూస్తా. ప్రభుత్వం కిందకి దిగి రావాలి, మనకి రైల్వే జోన్ రావాలి. కిందకి రావాలి, మనకి రైల్వే జోన్ రావాల్సిందే. రండి, అందరూ కలిసి పోరాడదాం, మన రైల్వే జోన్ ని సాధిద్దాం. రండి, రైల్వే జోన్, రైల్వే జోన్, రైల్వే జోన్, రైల్వే జోన్. సార్ ఇక్కడ మీ వల్ల ట్రాఫిక్ జామ్ అయింది సార్. సార్ ఇక్కడ మీరు ట్రాఫిక్ జామ్ చేస్తుంటే ఒక అంబులెన్స్ 108 లో ఒక పసిపిల్ల ప్రాణాలతో పోరాడుతుంది సార్. ఈ ధర్నా చేసేది నా ఒక్కడి గురించి కాదు, పబ్లిక్ గురించి. వదలండి సార్. ఇక్కడ మీడియా లైవ్ కవరేజ్ అవుతోంది, అందుకే అమ్మాయిని మనం ఒకసారి చూసి రావాలి. సార్ ఆ ఒక్క పాపను ఒకసారి చూసి చెప్పండి సార్. ప్రాణాలతో గిజగలు కొట్టుకుంటుంది సార్. ఆ ఒక్క పాపను మీరు వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే కరణ్, రే వాడిని వదిలేయండి. పదండి. చూడండి సార్ ఆ అమ్మాయి పొజిషన్. మన సారమ్మాయే సార్. జాగ్రత్త ఏంటమ్మా ఇది? అబ్బా అబ్బా నాలా ఏమేదిరా నీకు? అబ్బా లేవరా, రే లేవరా. నేను చేసిన పాపం నాకు ఇలా తప్పు. రే నేను ఇంకెప్పుడు తప్పులు చేయరా. రే నువ్వు లేవరా, రే లేవరా. రే కన్నా దేవుడా, అమ్మా లేవమ్మా. నేను ఎప్పుడు తప్పులు చేయదమ్మా. నేను ఎవరికి ఇబ్బంది పెడతాను నానా, నానా దేవుడా. అబ్బా ఈ ఎస్ఐతో నేను పడలేకపోతున్నాను. నా ఏజ్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు ఈ బీట్ ఏంటి, నా వల్ల కాదు. రేపే నేను రిజైన్ చేసేస్తాను. సార్ సార్ మీరే అలా అంటే అలా సార్. మీలాంటి వాళ్ళని చూసే కదా సార్ మేము డ్యూటీ అలా చేయాలో నేర్చుకుంటాం. మేము కూడా వస్తాం సార్. సార్ సార్ పదండి సార్. మీరెక్కడికి? నీకు ఏజ్ బారైపోయింది, నువ్వు డ్యూటీ చేయి, మేము వెళ్తాం. బావలంతా ఊడదీస్తే ఏందే ఊడదీసేది? ఓయ్ ఇప్పేమంటావా? ఛీ పో బావా, ఏట పాడు మాటలు. బట్టలు ఇప్పేసి టవల్ చుట్టుకొని రమ్మంటున్నా. బావలంతా ఊడదీస్తే మాలిస్సు మొదలు పడతా. చింతామణి అత్త ట్రైనింగులోన కాంతామణి కిటుకు నీకు చూపిస్తా. మమ్మమ్మ
సంపెంగా నూనొట్టుకొచ్చా ఒళ్ళంతా వాటంగా నూనె పట్టిస్తా ఒళ్ళంతా వాటంగా నూనె పట్టిస్తా నీ ఏడి సగలన్నీ సల్లంగా చేస్తా సూపరే లేడీ వస్తాదో బంపరే బాడీ మసాజ్ మమ్మలిస్సు చేసేస్తాను నీ బాడీ వేడంతా పోగొడతాను నా చేతి కలవాటు పడ్డారు మీరు దునియాలో ఏడున్నాను మరిసిపోరు మానిస్సు మత్తుల్లో స్వర్గాల హారు మానిస్సు మత్తుల్లో స్వర్గాల హారు ఈ నైట్ నా బాసు మీరేలిసారు సూపరే లేడీ వస్తాదో బంపరే బాడీ మసాజ్ మమ్మలిస్సు చేసేస్తాను నీ బాడీ వేడంతా పోగొడతాను రమ్ 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 అంటే వచ్చేస్తాను నో టెన్షన్ గ్యారంటీ ఇచ్చేస్తాను ఈ ట్రిక్కి మీరుంటే వాటేసుకుంటాను మమ్మలిస్సు చేసేస్తాను నీ బాడీ వేడంతా పోగొడతాను చక్రి ఎలా ఉన్నావురా? హలో, ఏంట్రా అసలు నేను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు. మనిద్దరం కలిసి ఎన్ని రోజులైందో తెలుసా? లేదు అదేం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. వాట్ ఎవర్ చక్రి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు మనిద్దరం మీట్ అవుదాం ప్లీజ్ చక్రి, నీతో చాలా మాట్లాడాలి. ఏంట్రా ఏమైంది అసలు నీకు? ఉందిరా, నీతో చెప్పడం చాలా ఉంది. ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదురా. నా లైఫ్లో కమిట్మెంట్ పెట్టుకోలేదు. నేను చదువుకున్న టైంలో అలా చేయాలి ఎలా చేయాలని ప్లానింగ్ లేదు. ఏదో ఎంజాయ్మెంట్ కోసం చదివాను. నువ్వెప్పట్లా లేవురా, చాలా చేంజ్ అయిపోయావు. బట్ ఎంచైతేనే ఏ లాభం? క్లాస్ ఫస్ట్ వచ్చి టాప్ ర్యాంక్స్ వచ్చిన లైఫ్లో ఇది అనుకోకపోతే ఎటు కాకుండా పోతావు. నీతో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ప్రాబ్లం ఏంటి? ఏ చక్రి, నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నా లైఫ్ ఏంటో ఆలోచించలేదు. నీతో నిన్ను లవ్ చేద్దామని ఫీలింగ్ కలిగినప్పుడు కూడా ఆలోచించలేదు. ఆల్రెడీ ఐ లాస్ట్ మై ఫ్యూచర్. ఇఫ్ యూ స్టే విత్ మీ యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్. అందుకే నీ లైఫ్ను చూసుకోరా. ఏంటి చక్రి, ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వస్తున్నాయా? నా లైఫ్ నన్ను చూసుకోమంటున్నావే కానీ నన్ను వదిలిపోమ్మని మాత్రం నువ్వు అనలేకపోయావు. నాపై అంత ప్రేమించుకుని ఎందుకురా నన్ను పొమ్మంటున్నావు? గుడ్, మీ దగ్గర మెరిట్ ఉంది బట్ ఎక్స్పీరియన్స్ లేదు. మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో సారీ. ఓకే సార్. ఏరా నీకేం దొరకలేదా? నా కారే దొరికిందా? రాయ్
ఐమ్ సారీ. నా పొజిషన్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది. ఏంటబ్బాయి ఈ వయసులో ఎన్ని కష్టాలా? నీ పేరేంటి? చక్రి. చక్రి. నేను కిజ్రాన్. సొసైటీలో నా పొజిషన్ ఏమిటో నీకు తెలిసే ఉంది. ఇప్పుడు సొసైటీలో మనసుకు విలువ ఇవ్వటమే కష్టంగా ఉంది. అలాంటిది మాలాంటి వాళ్ళకి విలువ ఎవరిస్తారు? నాకు జీవితంతో పోరాటం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే మరీ ఇష్టం. నేను చదువుకుంటానంటే ప్రతి ఒక్కడు నవ్వేవాడే కానీ ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. చదువుకోవడం వరకే కష్టాలు అనుకున్నాను. చదువు పూర్తయిన తర్వాత జాబ్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పుడు కూడా నిరాశపడకుండా నా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలిచినాను. నాకెంతో గర్వంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ పొమ్మన్నా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడున్న సొసైటీలో బ్రతకడమే కష్టం అనుకున్న నాకు బ్రతికి సాధించాను. కానీ అన్నీ ఉన్న నువ్వు జీవితంలో ఏవో చిన్న చిన్న విషయాలకు నిరాశపడిపోయి బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా దేర్ ఇస్ నో యూజ్. కళ్ళు మూసుకుంటే కాసేపటికి నిద్ర వస్తుంది అనేది ఎంత నిజమో, కష్టపడితే ఫలితం వస్తుంది అన్నది కూడా అంతే నిజం. డిస్కరేజ్ అవ్వకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రండి, నేను డ్రాప్ చేస్తాను. నో, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. అమ్మా, నీ దయ వల్ల నీ టెంపుల్లో నాకు జాబ్ వచ్చింది. నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. అమ్మా, నన్ను సీఎం చేయమ్మా. వస్తాడేంటి? నన్ను 2 రోజుల్లో సీఎం చేస్తే ఈ గుడి మొత్తం ఏసీ చేయిస్తానమ్మా. వస్తానమ్మా. టై, రాజకీయం అంటే ఏంటో తెలుసారా నీకు? తెలియదు సార్. నన్ను ఎందుకు కొట్టారు సార్? లాగి పెట్టి కొడితే నవ్వుతూ వెళ్ళిపోవాలరా, అదిరా రాజకీయం అంటే. ఎలా? ఒరేయ్, నన్ను సీఎం అవనీరా, అప్పుడు చెప్తా నీ పని. అమ్మా, ఈయన్ని మాత్రం సీఎం చేయకమ్మా. బాబు ధర్మం చేయండి అయ్యా. బాబు బాబు ధర్మం చేయండి బాబు. బాబు బాబు చెప్తే నీకు పట్టుకుంటానయ్యా, ధర్మం చేయండి బాబు. అమ్మా, అందుకేనమ్మా నన్ను సీఎం చేయమని చెప్పింది. వస్తున్నా. ఏంటొచ్చేది? నిన్న రమ్మంటే రాలేదు, మొన్న రమ్మంటే రాలేదు. వేస్తావా? రేపు గనక డేటా ఇవ్వలేదనుకో అప్పుడు నీకు ఉంటది. ఏంటి అర్థమైందా? తర్వాత కాల్ చేస్తాను. వైరస్ వైరస్ రే వైరస్ వైరస్ లేవరా. వైరస్ ఏంట్రా ఎక్కడున్నా? ఏంట్రా? అవియే కదా. అవును కానీ పడిపోతావు జాగ్రత్త. ఏంట్రా ఏమైందిరా? కొంచెం మంది ఎక్కువ అయింది. చూస్తే తెలుస్తుందిలే కానీ మనలాంటి యూత్ లైట్గా ఓ పెగ్గేసుకొని ఏ కత్రినా కైఫ్నో సమంతనో డ్రీమ్ వేసుకోవాలి కానీ నీలా ఇలా డే టైం తాగి పడుకోర్రా. మనకి డే అండ్ నైట్ తేడా లేదు. ఏదైనా జాబ్ చూసుకున్నావా? మా బాబు నన్ను చూసుకుంటున్నాడు, నేను ఎందుకు జాబ్ చూసుకుంటానా? నువ్వు మారవరా. హలో హలో, చెప్పరా. మా చక్రి గారికి మీ టెంపుల్లో చిన్న జాబ్ చూడమన్నాను. ఏమైంది? సారీరా, ఇక్కడ నేను చాలా ట్రై చేశాను కానీ మీ వాడికి లక్కలేదురా. ఓకే 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 బాయ్ రా. ఓకే. చక్రి, నీకు జాబ్ దొరకలేదని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఈ సాడ్ మూమెంట్ని ఒక బీర్ బాటిల్లో షేర్ చేసుకోవాలి కానీ నా పాకెట్లో మనీ లేదు. ఓ గాడ్, మాలాంటి తాగుబోతులకి డబ్బులు లేకుండా ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు. చెయ్యి. నీకో విషయం చెప్పాలి. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు? అమ్మకి నీ ఫోటో మెయిల్ పెట్టాను, ఇంట్లో ఒప్పుకున్నారు. అవునా? నేను నీకో విషయం చెప్పనా? ఏంట్రా? డాడీ నిన్ను తీసుకొని ఇంటికి రమ్మన్నారా. అవునా? ఏంటి ఇంత సడన్ గా? చూసింది చాలు, గెట్ రెడీ రా. డాడీకి తొందరగా వచ్చేస్తానని చెప్పాను.
అరే రే అవునా శృతి, నాకు కూడా కొంచెం కష్టం రా, నేను కూడా ఊరెళ్ళాలి. అదేంట్రా బాబు, డాడీ చాలా తొందరగా ఒప్పుకున్నారు, మళ్ళీ మనం లేట్ చేస్తే కరెక్ట్ కాదురా. డూ వన్ థింగ్ రా, డాడీకి కాల్ చేసి నేను మాట్లాడతాను. ఏమైంది? సిగ్నల్ వస్తుంది, దట్స్ ఆల్. టైం చూసుకొని రమ్మన్నారా. పెద్దయినా మీకు తెలిసిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఏంటి నన్ను అడుగుతున్నావేటి? లేదు, నిజంగానే చిన్న ఉద్యోగం అయినా పర్లేదు. అలవా ఏం మాట్లాడుతున్నావు కానీ, ఆ కంప్యూటర్ ఉద్యోగాలని మీలాంటి చదువుకున్న వాళ్ళకే కదా. ఈ చిన్న ఉద్యోగాలు కూడా మీరే చేసేయాలా? అంటే ఇక మేమేమైపోవాలయ్యా? అన్నీ మీరే చేసేస్తారా? అలవయ్యా ఏం మాట్లాడుతున్నారు కానీ. శృతిని ఏ రూమ్లో అడ్మిట్ చేశారు? ఐసీలో ఉన్నారమ్మా. ఎటువైపు వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళండి. How is Shruti, sir? She is in danger. Sorry, sir. She is no more. కలతలు కమ్మిన మనసా, మనిషంటే అంత అలుసా, ఆలోచించని వయసా, నీ గమ్యం ఏమిటో తెలుసా? ఎడారంటి దారుల్లో ఒంటరైన వేళల్లో, ఎడారంటి దారుల్లో ఒంటరైన వేళల్లో, ఎటు కానరాకుంది నీ లోకం, నీ కోసం చూస్తోంది ఓ స్నేహం. ముళ్ళ బాటలోని పయనం రేపెను గాయం, కళ్ళ ముందే కూలుతోంది ఆశల సౌధం. గతమంతా గడచిన కాలం రాదురనేస్తం, గెలుపొకటే చూపెడుతుంది రేపటి ఉదయం. ముళ్ళ బాటలోని పయనం రేపెను గాయం, కళ్ళ ముందే కూలుతోంది ఆశల సౌధం. గతమంతా గడచిన కాలం రాదురనేస్తం, గెలుపొకటే చూపెడుతుంది రేపటి ఉదయం. అమ్మ ప్రేమ కూడా మరచినావు నేస్తమా, అనుబంధం అన్న మాట శూన్యమా, కోరుకున్న ప్రేమ దూరమంటే భావ్యమా, అయిన వాళ్ళ నొదులుకొనుట న్యాయమా? కలతలు కమ్మిన మనసా, మనిషంటే అంత అలుసా, ఆలోచించని వయసా, నీ గమ్యం ఏమిటో తెలుసా? ఎడారంటి దారుల్లో
ఒంటరైన వేళల్లో ఎడారంటి దారుల్లో ఒంటరైన వేళల్లో ఎటు కానరాకుంది నీ లోకం నీ కోసం చూస్తోంది ఓ స్నేహం మనసిచ్చి వంచన చేసే ప్రేమే భారం నమ్మించి ఒంటరి చేసే ఇది విధి నైజం జ్ఞాపకాల అలలయ్యగసే నీ చెలి స్నేహం కలలన్నీ కన్నీరైతే తెలియదు తీరం ప్రేమ ఎండమావి ఎన్నడూ కాదురా నీ గుండెలోనే ఉండి చూడరా ప్రేమ కన్న గొప్పదంటూ ఏది లేదురా నీతి ఉన్న ప్రేమ నీది సోదరా ప్రేమ ఎండమావి ఎన్నడూ కాదురా నీ గుండెలోనే ఉండి చూడరా ప్రేమ కన్న గొప్పదంటూ ఏది లేదురా నీతి ఉన్న ప్రేమ నీది సోదరా ఇంతేనా ఇంతేనా మీ ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ వింటుంటే నవ్వాలో బాధపడాలో నాకు తెలియటం లేదు ప్రేమ చచ్చిపోయిందని ఒకడు ఇక జీవితంలో ఇంకేదీ లేదు అనుకునేవాడు మరొకడు వెల్ డన్ మై బాయ్స్ వెల్ డన్ ఏం సార్ మా ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు నవ్వు వస్తుందా లేకపోతే ఏమిటమ్మా ప్రాబ్లమ్స్ ఉన్న మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాగే అంటే ఈ భూప్రపంచంలో ఒక్క ప్రాణం మిగలదు పుట్టిన ఏ ప్రాణికైనా కష్టం తప్పదు అంతెందుకు చచ్చిపోవడం చాలా ఈజీ ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ ముందు ఫోన్ తీవయ్యా హలో ఏరా హాస్పిటల్లో ఉన్నానని ఫోన్ చేశారు కదా నన్ను చూడ్డానికి ఎందుకురా ఇంకా రాలేదు నువ్వు బ్రతికే ఉన్నావా సారీరా జోక్ చేశాను ఐసీయూలో వేరే శృతి చనిపోతే డాక్టర్ పొరపాటున నీకు చెప్పారు అది నేను అనుకుని నువ్వు ఫీల్ అయ్యి వెళ్ళిపోయావంట నిన్ను చూడాలనిపిస్తుంది అర్జెంట్గా రారా బాయ్ చక్రి శృతి బ్రతికే ఉందంటరా సార్ థ్యాంక్ యూ సార్ మా ఊరికి క్లాస్ పీకి రూమ్కి పంపించాను సార్ ఓకే దీంతో పని లేదు ఆ పైవాడు మా వాడికి ఏదో హెల్ప్ చేశాడు సార్ కానీ నాకు మాత్రం హెల్ప్ చేయడు సార్ మా పేరెంట్స్ చాలా మోసం చేశాను సార్ ఆ అమ్మాయి నీతోయేనా అవును సార్ ఈ పిస్టల్ మీద ఉంచండి సార్ నీతో చూస్తే ఫీల్ అవుతుంది చక్రి చక్రి గుడ్ న్యూస్ రా నిన్ను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా రిక్రూట్ చేశారా రేపే జాయినింగ్ నీకు నేను కాల్ చేశాను నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది
వైరస్ని అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాడు. అందుకే వచ్చాను. అవును, ఆయనెవరు? తెలీదు. నువ్వు నాకు అర్జెంటుగా పార్టీ ఇవ్వాలి. ఓకే డార్లింగ్. ఇంకా జాబ్ వచ్చింది, లైఫ్లో సెటిల్ అయ్యావు. నెక్స్ట్ ఇంకేముంది, పెళ్ళే. బాబా, ఆ ప్రేమికులకు లైఫ్ ఇచ్చి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు. నీ లీలలో అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు. మమ్మమ్మమ్మలిస్తూ చేసేస్తాను, నీ బాడీ వేడంతా పోగొడతాను. రమ్ 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 అంటే వచ్చేస్తాను, నో టెన్షన్ గ్యారంటీ ఇచ్చేస్తాను. ఇటెక్కి మీరుంటే వాటేసుకుంటాను. మమ్మమ్మమ్మలిస్తూ చేసేస్తాను, నీ బాడీ వేడంతా పోగొడతాను. సిలకాపల్లి నులక మంచాన్ని తెచ్చా, సరసాల సంపెంగా నువ్వు నొట్టుకొచ్చా. ఒళ్ళంతా వాటంగా నూనె పట్టిస్తా, ఒళ్ళంతా వాటంగా నూనె పట్టిస్తా. నీ ఏడి సగలన్నీ సల్లంగా చేస్తా. సూపరే లేడీ వస్తాదో, బంపరే బాడీ మసాజ్. మమ్మమ్మమ్మలిస్తూ చేసేస్తాను, నీ బాడీ వేడంతా పోగొడతాను. నా చేతి కలవాటు పడ్డారు మీరు, దునియాలో ఏడున్నాను మరిసిపోరు. మానిస్సు మత్తుల్లో స్వర్గాల హారు, మానిస్సు మత్తుల్లో స్వర్గాల హారు. ఈ నైట్ నా బాసు మీరేలిసారు. సూపరే లేడీ వస్తాదో, బంపరే బాడీ మసాజ్. మమ్మమ్మమ్మలిస్తూ చేసేస్తాను, నీ బాడీ వేడంతా పోగొడతాను. రమ్ 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 అంటే వచ్చేస్తాను, నో టెన్షన్ గ్యారంటీ ఇచ్చేస్తాను. ఇటెక్కి మీరుంటే వాటేసుకుంటాను. మమ్మమ్మమ్మలిస్తూ చేసేస్తాను, నీ బాడీ వేడంతా పోగొడతాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.